నమస్తే వెల్కమ్ టు V10 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గే మరియు ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ముఖ్యమైన సమావేశం జరిగింది. శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు మత్స్యకారులు ఎగబాత. విద్యారంగంపై శాసనమండలి సభ్యులు అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ AS రామకృష్ణ మీడియా సమావేశం. పాలేరు సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్. పాలేరు నీటి కష్టాలు తీర్చాలంటే ఉమ్మడి ఏపీలో సాధ్యం కాలేదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గే మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. పాలేరు సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్దే. పాలేరు నీటి కష్టాలు తీర్చాలంటే ఉమ్మడి ఏపీలో సాధ్యం కాలేదు. ఆనాడు ఉమ్మడి పాలనలో తాగడానికి నీళ్లు లేక చుట్టాల ఇంటికి పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పాలేరు రూపురేఖలు మారిపోయాయి. ఆనాడు పశువులకు తాగడానికి నీళ్లు లేక ఊర్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు సీఎం కేసీఆర్ ను ఒప్పించి 76,000 ఎకరాలకు సాగునీరు వచ్చేలా చేశాను, మంత్రి తుమ్మల నాగేశ్వర్ అన్నారు. పాలేరు నుంచి ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేసి SRSP కెనాల్లో వేస్తే 76,000 ఎకరాలు పాలేరు నియోజకవర్గంలో నీటిపారుదల వస్తుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించి, ముఖ్యమంత్రిని ఒప్పించి ఇదే పెద్ద మనిషితోటి ఆ పనులు చేయించాను. ఈ ఆటకి దగ్గరగా 7-8 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు పాలేరు రూపురేఖలు మారిపోయినాయి. తాగటానికి నీళ్ల కోసం చుట్టాలిళ్ళకి పోయేటటువంటి పరిస్థితి, పశువులకు నీళ్లు పెట్టుకోవటానికి ఊళ్ళు వదిలిపెట్టి ఆవులు ఎడ్లు తోలుకొని చుట్టాలిళ్ళ కాడ బతికేటటువంటి పరిస్థితి, భరోసా లేనటువంటి బతుకు, పంట చేతికి రాదనే భయంతో అప్పులు తీర్చలేనటువంటి తిరుమలాయపాలెం మండలం. అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సంతృప్తి నాకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో పాటు యువకులు, విద్యార్థులు 3 రంగుల జెండాతో గోదావరి కని పట్టణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వందే మాత్రం అంటూ దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో, ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసిండ్రో, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ ముప్పన్నెల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్స్ ఆర్మీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, దేశ సరిహద్దులలో దేశం కోసం పనిచేసినటువంటి వారి కుటుంబాలని త్యాగం చేస్తున్నటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి జాతీయ జెండాని గౌరవంగా అందించాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాలు. అందుకొరకే ఈరోజు మొదటగా వారికి జాతీయ జెండాని ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా అందజేసిన తర్వాత ఈ ర్యాలీని ప్రారంభం చేస్తూ ఉన్నాము.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ జనగామ శివార్లో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలను రామగుండం బల్దీ అధికారులు ఈరోజు కూల్చివేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో 100 కోట్లతో మురుగునీటిని శుభ్రం చేసే ఎస్టీపీలను నిర్మించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు తాత్కాలికంగా వేసుకున్న నివాసాల ప్రజలతో రాజీ కుదిర్చి కూల్చివేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో గత 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న 350 తాత్కాలిక నివాసాలను నేలమట్టం చేస్తున్నారు. తిరిగి వీరందరికీ మరో ప్రాంతంలో నివాసాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నివాసాలను తొలగించడంతో పాటు మరో ప్రాంతంలో వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కల్పించాలని సిపిఎం నాయకులు యాకయ్య కోరారు. 100% మీకు పట్టాలిస్తాం, ఇంటి నిర్మాణిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. ఇదే స్థితిలో రామగుండం కార్పొరేషన్కు 100 కోట్లు మంజూరైనాయి. ఎస్టీపీ నిర్మాణం చేయాలి. 350 ఇళ్ల నిర్మాణం చేస్తే అందులో 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఏసీపీ, డీసీపీ, కమిషనర్, మరి ఎమ్మెల్యే తరపు ప్రతినిధులు కూడా చర్చించడం అనేది జరిగింది. అనివార్యంగా 160 ఇళ్ళు తీసివేయటానికి కూడా మేమందరం కూడా సిపిఎం పార్టీ ఇక్కడ గుడిసెవాసులు అంగీకరించడం అనేది జరిగింది. ఇక్కడే ఉన్న స్థలంలో ఇక్కడ స్థలం ఇస్తారని చెప్పారు. ఇక్కడ 1000 ట్రిప్పుల మట్టి పోస్తామని చెప్పారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల స్కీమ్ మంజూరు చేస్తారని మరి మాంకాల స్వామి గారు, డిటి బాలరాజు గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు, శ్రీకాంత్ గారు చెప్పారు. అందుకోసమే ఈ 160 మందికి ఇదే స్థలంలో వేస్తానికి సిపిఎం పార్టీ రాత్రి స్పష్టంగా చెప్పింది. వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి ఆ నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెల్లించాలని, మంజూరు చేయాలని సిపిఎం పార్టీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కాకపోతే మరో పెద్ద పోరాటం చేసి ఇక్కడే వాళ్ళకి ఇల్లు ఏపిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుడు బత్తుల రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన 60,000 రూపాయల చెక్కును అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బత్తుల రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రాములకు సీఎం రిలీఫ్ ఫండ్ మనోధైర్యాన్ని అందించిందని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ ఏలూరి రాజయ్య బడుగు బలహీన వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో సహాయపడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని, రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ కూడా చేసిందని మాట్లాడారు. రాబోయే రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని అన్నారు. కొందరు వ్యక్తులు ఏమంటారు అంటే, కొందరు అది వేరే ప్రతిపక్షం ఏమంటుందంటే చెక్కులు వస్తలేరు, పైసలు వస్తలేవు, అదే మేము ఇచ్చినాం చేసినామంటే, సరే అప్పుడు మీ చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి, మీరు వచ్చే చెక్కులే ఇప్పటిదాకా ఆగినాయి. ఎందుకంటే 8 నెలల తర్వాత అదే మా ముఖ్యమంత్రి, మీరు ఆపిన చెక్కులే మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రిలీజ్ చేసింది, అది మీరు వస్తుర్రు. అంతేగాని మీరు చేసింది ఏం లేదు. ఇలా ఇప్పుడు వస్తాయి. కాకపోతే ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండే, దాని తర్వాత ఆ ఎలక్షన్గా ఇది మళ్ళీ మంత్రివర్గ విస్తీర్ణ కూడా కాలేదు. కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరికి అర్హులందరికీ చెక్కులు వస్తాయని ఈ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ నిధుల మంజూరులో రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందినటువంటి బత్తుల రాములు గారికి 60,000 సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇది వీరికి ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాం. ఎందుకనే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏదైతే ఉందో సిఎంఆర్ఎఫ్ అనేటువంటిది ఇన్ని రోజులు, చాలా రోజుల నుంచి, ఒక 7-8 నెలల నుంచి ఆగిపోయినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత స్క్రూటిన్ చేసేసి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని 10 లక్షలకు చేసినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల పక్షాన, ప్రజల కొరకు పనిచేయడానికి వచ్చిందని చెప్పక తప్పదు. ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షానే కొట్లాడుతుంది. నిన్నగాక మొన్న రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 1,50,000 పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 2 లక్షల వరకు చేస్తామనేటువంటిది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఆశిస్తున్నాం. శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు మత్స్యకారులు వచ్చారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గిపోవడంతో సోమవారం సాయంత్రం శ్రీశైలం జలాశయానికి సంబంధించి 9 గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరారు. చిన్న చిన్న బుట్టలు వేసుకుని నదిపై వేటకు వెళ్తుండగా ఎవరో వీడియో తీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. వేట కోసం
పదులు వందల సంఖ్యలో మత్స్యకారులు బుట్టల్లో వేగంగా వెళ్తున్నట్లుగా ఉన్న ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ లో ఒక గేట్ నుంచి మాత్రమే నీటిని వదులుతుండగా మత్స్యకారులు చేపలు పట్టేందుకు ముందుకు కదులుతున్నారు. విద్యారంగంపై శాసనమండలి సభ్యులు అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని దాన్ని కొంత సర్దుబాటు చేసి ప్రక్షాళన చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలనే ఆలోచనతో మరి గౌరవ నారా లోకేష్ గారు ఆ మినిస్ట్రీని తీసుకోవడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఎందుకు మీరు విద్యాశాఖ తీసుకున్నారంటే లేదు విద్య అనేది సమాజానికి ఒక ఫౌండేషన్ లాంటిది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ తేవాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. ఎంత కష్టపడైనా సరే ఈ శాఖని ఒక మోడల్ శాఖ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో చేసిన అవకతవకలు కానీ లేదంటే అసమర్థ నిర్ణయాల వలన విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతకుముందున్న మనకు స్కూల్ సిస్టమ్ అంటే ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, దీన్ని మూడింటిని 6 విభాగాలుగా చేసి ప్రీ స్కూలు అంటే మనం డే కేర్ అంటాం. ఆ డే కేర్లోనే అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కలిపి 3rd, 4th, 5th, 6th, 7th, 10th వరకు ఒక హై స్కూల్గా పెట్టి స్కూల్స్ అన్నీ ఆ మ్యాపింగ్లో అసలు ఏ స్కూల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, 3వ తరగతి వరకు అంతవరకు ఇంటి పక్కన చదువుకునే పిల్లలు 4-5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రకంగా ఇవాళ దాదాపు 2 లక్షల చిల్లరు డ్రాప్అవుట్స్ ఉన్నాయి. అమ్మఒడి ఇచ్చామన్నారు, బ్యాగులు ఇచ్చామన్నారు, లేదంటే ఇంకోటి ఇచ్చామన్నారు. ఏమిచ్చినా స్కూళ్ళు దూరం అవుతే పిల్లలు స్కూల్కి వెళ్ళరు. దీనివల్ల ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ పెరిగింది. ప్రభుత్వం స్కూల్స్లో డ్రాప్అవుట్స్ పెరిగినాయి. 2 లక్షల చిల్లరు డ్రాప్అవుట్స్ ఉన్నాయని వీళ్ళు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి, దీన్ని బాగు చేయాలి, ఈ విద్యా వ్యవస్థని కొంత ట్రాక్లో పెట్టాలనే ఉద్దేశంతో మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పారు తెలుగుదేశం తరఫున, ఒక పిల్లవాడికి కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏం చేశారు, గతంలో రంగులు లేదంటే నాడు నేడు ఇలా ఇష్టం వచ్చినట్టు 1,000 కోట్లు ఖర్చు పెట్టి అది ప్రొడక్టివిటీకి ఎటుకు పొరిగి రాకుండా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బుని తల్లులకి ఇవ్వడమా పిల్లలకి ఇవ్వడమా ఇచ్చిన తర్వాత కనీసం ఆర్థికంగా వాళ్ళకి నిలబడతాకి పిల్లవాళ్ళు వచ్చి స్కూల్లో చదువుకోవడానికి కొంత అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి పిల్లవాడికి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంత పిల్లవాళ్ళకి కూడా 15,000 ఆ కండిషన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వలన ఇంబ్యాలెన్స్, అంటే 10 మంది ఉండాల్సిన స్కూల్లో 3 ఉంటాం, 4 ఉండాల్సిన స్కూల్లో 15 మంది ఉంటాం. ఇలా టీచర్సు షార్టేజ్ ఒక పక్కన సర్ప్లస్. చాలామంది గ్రామాల్లో కానీ దీంట్లో కానీ ఏంటి స్కూళ్ళ పరిస్థితిని అడుగుతుంటే మేము విద్యాశాఖలో అడిగాం స్టాటిస్టిక్స్ కావాలని చెప్పి. కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన దాదాపు 5,000 స్కూళ్ళు, అంటే అది మూతపడిందని చెప్పలేం, కానీ ఫంక్షనింగ్ అవుతలేదు. ఎందుకంటే
గతంలో ఏదైతే ప్రైమరీ స్కూల్గా ఉందో అందుట్లో 3, 4, 5 తరగతులు తీసేయటం వలన ఆ స్కూల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ లేదు. ఈ 3, 4, 5 తీసుకెళ్ళి పక్కన ఉన్న హై స్కూల్లో కలిపారు. కలపడం వలన అక్కడ స్ట్రెంగ్త్ పెరిగింది, అక్కడ టీచర్లు లేరు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా అటు ఇటు చెదిరిపోయి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పదం వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. 5వ క్లాస్ పిల్లలు ఇంకా కొంతమంది ఈ అంకెలు కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దిగజారింది గత 5 సంవత్సరాలు అనేది మనం మాటలో చెప్పలేని పరిస్థితి. ఏ వ్యవస్థ తప్పుదారి పెట్టినా లేదంటే ఇంకో జరిగినా 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ వ్యవస్థను సరిచేయచ్చు. కానీ విద్యా వ్యవస్థ కానీ తప్పుదారి పెడితే దాన్ని సరిచేయాలంటే ఒక తరం తీసుకుంటుంది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల వలన ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని సరిచేయాలంటే ఉపాధ్యాయ సంఘాల సహాయం కూడా అవసరం. అందుకనే విద్యాశాఖ మంత్రి గారు అధికారంలో రాగానే ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవోని అబెన్స్లో పెడతాం. మరుగుదొడ్లు లేదంటే కొన్ని అభ్యంతరకరమైన యాప్లు ఏవవుతుందో గత ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేయించిందో ఆ యాప్లను కూడా తీసేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఒక గౌరవమైన స్థానంలో పెట్టి మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మేము ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇవాళ ఈ గత ప్రభుత్వం చేసిన ఈ జాతీయ విద్యా దీని కింద ఏదైతే స్కూల్స్ అడ్జస్ట్మెంట్ జరిగిందో దానివల్ల ఏమైంది, 5,000 స్కూల్లో టీచర్స్ ఎక్కువ తక్కువ అవడం జరిగింది. 11,000 స్కూల్లో ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉంటారు, అవి వాళ్ళ 11,000 ఉన్నాయి. అంటే 11 ప్లస్ 5,000 16,000 స్కూల్లో వ్యవస్థ మనం ఆశించినట్టుగా లేదు. ఉన్న 46,000 స్కూళ్ళలో 48,000 స్కూళ్ళలో 16,000 స్కూళ్ళు ఇలా కుంటుతూనో లేకపోతే ఇదే ఉంటే అసలు విద్యా వ్యవస్థకి పునర్జన్మ ఎప్పుడు వస్తుంది? అందుకని ఈ ఉపాధ్యాయుల సర్దుబాటు అనే ఒక అంశాన్ని మరి విద్యాశాఖ తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కువ ఉన్న చోట అక్కడ టీచర్లను తీసి ఎక్కడైతే లేరో సబ్జెక్ట్ వైజ్గా అక్కడ అడ్జస్ట్ చేయాలని, అలాగే కొన్ని చోట్ల ఏదైతే కంపల్సరీగా ఉండాల్సిన టీచర్స్ లేరు, లాంగ్వేజ్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లేని చోట అవసరమైతే బయట నుంచి అన్నా తీసుకుని టీచర్లు కనుక చాలకపోతే విద్యా వాలంటీర్లు కూడా అక్కడ అపాయింట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే చెప్పడం జరిగింది. రెండో అంశం ఏంటంటే పాత ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఎంత దారుణంగా నాశనం చేసిందంటే బైజూస్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ట్యాబులు కొని అది ఎందుకు పనికి రాకుండా చేసింది. ఆ వ్యవస్థ ఇవాళ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, అయిపోయింది. అలాగే ఎడెక్స్ ఐబీ సిలబస్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటాయి. ఐబీ సిలబస్తో ఉన్న స్కూళ్ళు హైదరాబాద్ లాంటి మహానగరంలో 2, 3 ఉన్నాయి. అది మన హై స్కూల్లో పెట్టమని చెప్పి గత ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అలాగే సిబిఎస్ సిలబస్ ఉండాలని చెప్పి ఒక 1000 స్కూళ్ళు ప్రయోగాత్మకంగా పెట్టింది. అంటే ఈ ప్రయోగాలతోనే విద్యా వ్యవస్థలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వాటిని సరిచేయటానికి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని చెప్పి చాలాసార్లు విద్యాశాఖ మంత్రి గారు పదే వాళ్ళని కోరటం జరిగింది. అందుట్లో భాగంగా మొదటి అంశంగా ఈ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. టాఫెల్ ట్రైనింగ్ని క్యాన్సిల్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మీద కొంత చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు. అలాగే ఏదైతే ఈ బైడెక్స్ ఎడెక్స్ ఐబీ సిలబస్ను రద్దు చేయడం ఖచ్చితంగా జరుగుద్ది. సిబిఎస్ను కూడా మరి రద్దు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల వచ్చే మరి ఫలితాలు ఏంటనేది కూడా ఒక ఆలోచన ఉంది. అంటే గత ప్రభుత్వం మన విద్యా వ్యవస్థని డ్యామేజ్ చేయడానికి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం ఉంది. ఆఖరిగా అతి ముఖ్యమైన 117 జీవో అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో
ఈ 3-4-5 తరగతుల్ని హై స్కూల్ కలపటం, టీచర్లని అడ్జస్ట్ చేయటం, దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఎటు అర్థం కాని పరిస్థితులు ఉంటాం. ఆ జీవో రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. అయితే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో, స్టేక్ హోల్డర్తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయటం అనేది ప్రభుత్వం చర్చల్లో ఉంది. రద్దు చేసే నిర్ణయం అయితే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది, కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది. సలహాలు ఇవ్వటం, సంప్రదింపులు చేయటం ఇవాళ అది ప్రథమల అంకం. ఏ యుద్ధానికైనా రాజులు యుద్ధం చేసినా కూడా రాయబారాలు పంపించేవాళ్ళు. రాయబారాలు ఫెయిల్ అవుతూనే యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఉపాధ్యాయ సంఘాల్లో వాళ్ళ స్వార్థానికో రాజకీయ కారణాలు నాకో తెలియదు, కానీ కొన్ని సంఘాలు సార్ మీరిచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్లైన్స్లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది, మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం. కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు, చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం, సమ్మె చేస్తాం, మెరుగు సమ్మె చేస్తాం, యుద్ధం చేస్తామని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. సరే దీని మీద మరి నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నా కూడా గతంలో జేఏసీ నేను సారథ్యం వహించడం జరిగింది. ఉపాధ్యాయ సంస్థలు నాకు తెలుసు. ఎడ్యుకేషనిస్ట్గా రామకృష్ణ గారు మేము ఈ రోజున కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కలవటం, అక్కడి నుంచే సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. రేపు అంటే ఈరోజు 12-13 జరగవలసిన ఆ సర్దుబాటు చర్య ఏదవుతుందో దాన్ని ముందుగా వాయిదా వేయమని చెప్పి అడిగాం. ముందుగా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, ఒక టీచర్ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి ముందుగా మండలంలోనే ఇంకో స్కూల్కి సర్దుబాటు చేయడం జరుగుద్ది. సపోజ్ మున్సిపాలిటీల్లో విజయవాడ అరండల్పేటలో కొన్ని స్కూల్లో 3 టీచర్లు ఎక్సెస్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్పేటలో కనుక టీచర్లు షార్టేజ్ ఉంటే గవర్నర్పేట హై స్కూల్లో అడ్జస్ట్ చేస్తారు. లేదు గవర్నర్పేట హై స్కూల్లో కనుక ఎక్కువ ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి కొత్తపేట హై స్కూల్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది సర్దుబాటు మాత్రమే, ఇది ట్రాన్స్ఫర్ కాదు. అది కూడా టీచర్స్కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ముందు ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో కనుక సర్ప్లస్ కానీ షార్టేజ్ కానీ ఉంటే మండలం బయట ఒక డివిజన్ని ఒక యూనిట్గా తీసుకుని రెవెన్యూ డివిజన్ని వాళ్ళని లోపలికి ఈ మండలంలోకి తేవటమో ఈ మండలం వాళ్ళని బయటికి చేయటమో అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించి చేస్తామని చెప్పి ఇవాళ కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానివలన మరి చాలా సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయి. ఇవాళ జరగవలసిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ జరగవలసిన ఈ సర్దుబాటు కౌన్సిలింగ్ లాంటిది వాయిదా పడింది. అలాగే కమిషనర్ గారు మేము అడిగిన దాని మీద ఏదైతే ఈ సీనియారిటీ లిస్టులు ప్రకటించారో ఆ సీనియారిటీ లిస్టుల్లో ఉన్న ఏదైనా క్లరికల్ మిస్టేక్లు కానీ లేదంటే ఏదన్నా ఎక్కువ తక్కువలు జరిగినా కూడా వాటిని మాడిఫై చేసి అబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశం ఇమ్మంటే ఆయన దానికి ఆగస్టు 15 దాకా నేను అవకాశం ఇస్తాను, ఆ లిస్టులో అవసరం అవుతే మేము మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవాళ జరగవలసిన 12-13 జరగవలసిన ఈ సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది. ఈరోజు ఏదైతే 3 గంటలకి ఆ లిస్టులు ప్రకటిస్తున్నారో ఆ లిస్టుల్ని ఆ మండలాల్లో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ చూసుకుని అందుట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని అక్కడున్న డీడీఓకో లేకపోతే మీ ఎంఈఓకో హెచ్ఎంకో చెప్తే వాటిని వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపిస్తే రివైజల్ లిస్టులు పంపిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా జరిగింది. అవసరమవుతే రేపు 17వ తారీఖున కేవలం మండలంలో సర్దుబాటు చేసే ప్రక్రియని మేము చేపెడతామని చెప్పి
ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఇటువంటి సర్దుబాటు చర్య చేస్తా అన్నప్పుడు కూడా మేము చెప్పాం, సార్ ఇది కొంత ఇబ్బంది ఉంది, మీరు శనివారం ఆదివారం పెట్టారు, మరి దానివల్ల హాలిడేస్ కూడా ఉన్నాయి, దీన్ని వాయిదా వేయమంటే ఆ వాయిదా ఈరోజు జరిగింది. మరి ఇవాళ నేను కూడా చూశాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గే మరియు ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ముఖ్యమైన సమావేశం జరిగింది. శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు మత్స్యకారులు ఎగబాత. విద్యారంగంపై శాసనమండలి సభ్యులు అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం. పాలేరు సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్. పాలేరు నీటి కష్టాలు తీర్చాలంటే ఉమ్మడి ఏపీలో సాధ్యం కాలేదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్.